250 గజాల స్థలం, వెస్క్ మీద ఇన్కమ్ ట్యాక్స్, వెస్క్ మీద ఇన్కమ్ ట్యాక్స్, వెస్క్ మీద ఇన్కమ్ ట్యాక్స్, మారు పేర్లు మారు పేర్లు మారు పేర్లు మారు పేర్లు సిఐటియు సిఐటియు. థ్యాంక్ యూ. కాంట్రాక్ట్ వర్కర్లు కూడా కొట్టండి. మహేందర్ యువపి గట్టి కొట్టాలి. ఏ శ్రీనివాస్ ట్విట్టర్ పి శంకర్ వాల్ ఆపరేటర్ వాల్ ఆపరేటర్. ఈరోజు కుమారస్వామి ఆధ్వర్యంలో ఇంతమంది చేరడం చాలా సంతోషం. కుమారస్వామి గారి నాయకుడుగా వచ్చినట్టు చాలా ఫీల్ అవుతున్నాం. మీకు అండగా ఉంటాను. అట్లాగే ఏ రాజశేఖర్ రెడ్డి జనరల్ మజదూర్, ఈ ప్రవీణ్ జనరల్ మజదూర్, ఓకే ఇద్దరు సాంబశివుడు సిహెచ్ సాంబశివుడు. సరిగ్గా దగ్గర పడేదా అనుకుంటాను. కంపెనీ ఖర్చు పెడతారు, వాటర్ రిపేర్ కూడా పెడతారు, కంపెనీ ఖర్చు పెడతారు, కరెంట్ వాళ్ళు ఇస్తారు, కంపెనీ పెడతారు, మోరీలు గీర్లు అన్ని కంపెనీ పెడతారు, వాటికి ఏమో కంపెనీ పెడతాను. అంటే నువ్వు ఉండే క్వార్టర్కు ప్రతి కార్మికుడి క్వార్టర్కి నెలకి 4 నుంచి 5,000 కంపెనీ ఖర్చు పెడతాను. నువ్వు ఉన్నందుకు, నువ్వు తీసుకున్నందుకు, అంటే మనం తీసుకున్నందుకు. నీకు ఇంతకుముందు ఎంత కట్ అయినాయి? 13,000 14,000 నీకు కట్ అయినాయి. 14 × 5 19. నువ్వు క్వార్టర్లో ఉన్నందుకు తెరిచున్నాయి కదా, తెరిచంటాం కదా, దాని మీద నెలకు 5,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతాను. చెప్పిన 2 లక్షల మీద లెక్కేస్తే 60 నెలకు వస్తే క్వార్టర్ల సౌకర్యాలు పొందినందుకు నెలకు 4-5 ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. ఎంత అయింది? 20-21 అంటే 18,000 నుంచి 22,000 నువ్వు ఆ క్వార్టర్ కిరాయి కడుతున్నట్టు లెక్క, గుర్తుపెట్టుకో. మరి అంత వర్త్ ఉందా? అది ఇప్పుడు చెప్పిన ప్రకారం 4 బెడ్రూమ్లో ఇల్లు వస్తుందా రాదా? అందుకే అంటున్నాం, కంపెనీకి లాభం, మనకు లాభం. ఈ సిటీ మంచి అందంగా కనపడుతుంది. ఆ కొంప మాకే జాగలు కొట్టి 2 క్వార్టర్లు కొట్టి ఒక్కరికి తీయమని అడుగుతున్నాం. మనం 240 గజాలు ఇవ్వమంటున్నాం. దానివల్ల కంపెనీకి ఈ పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఒప్పందం అయితే మన కోల్ ఇండియాలో 2011 కాంచి తీసుకుంటున్నాం, మనం తీసుకుంటలేము. అందుకే మన లొల్లి పెరిచి ఆఫీసర్లు తీసుకుంటున్నాం. ఆఫీసర్లు వాళ్ళకి 43% అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందుతారు. నీకున్నే పెరిచి ఎంత అంటే 7%. 7% మీద ఇవ్వడానికి మాత్రం యాజమాన్యానికి నువ్వు వస్తలేదు, చేయలేదు, ఏ యూనియన్లకు వస్తలేదు. 2011లో మనం ఒప్పందం చేస్తే దేశమంతా అనుభవిస్తున్నాం, సింగరేణి కార్మికులకు ఇస్తలేదు. అది ఇప్పుడు ఇష్టానికి రెడీ అయింది. ఇవాళ యాజమాన్యం ఇవ్వడానికి అంటుంది. ఇస్తే ఇప్పుడు క్వార్టర్ నీకు లేకపోతే పెరిచి ఉంటాయా? క్వార్టర్ లేకపోతే పెరిచే ఉండవు. క్వార్టర్ లేకపోతే కంపెనీ 5,000 పెట్టడానికి అవసరం ఉంటుందా? కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు ఉంటాయా? ఇవి కూడా ఉండవు. అంటే 10,000 కంపెనీ మిగిలినట్టు కదా. ఆ 10,000 నాకు హెచ్ఆర్ఏ కూడా ఇవ్వకపోమంటున్నాం. న్యాయంగా ఇల్లు ఖాళీ చేస్తే హెచ్ఆర్ఏ ఇస్తుందా, ఇస్తలేదా? కంపెనీ నీకు ఇస్తలేదు, దరిద్రం ఇక్కడ. కానీ సింగరేణి అంత ఇస్తారు. మీ దగ్గరనే ఇల్లు లేకపోతే కిరాయి కూడా ఇవ్వరు. ఎక్కడెక్కడైతే ఏఐటీసీ మొదటి నుంచి అధికారులు ఉందో అక్కడ కార్మికులు కార్డు రాప చెప్తే తీసుకోరు, హెచ్ఆర్ఏ ఇయ్యరు. ఇక్కడ ఇయ్యరు, శ్రీరాంపూర్లు ఇయ్యరు. మిగతా అన్ని జాగాల్లో హెచ్ఆర్ఏ వాపసు ఇస్తారు. గోదావరి కల్లా 4-5 క్వార్టర్లు ఎక్కున్నా కూడా క్వార్టర్ వాపసు ఇస్తే హెచ్ఆర్ఏ ఇస్తారు. ఇక్కడ మాత్రం ఇవ్వరు. ఇంకా ఇదో దురదృష్టకరం. కాచిపెట్టు 1, కాచిపెట్టు 2 తదితర మైళ్ళల్లో కూడా మా ఆర్గనైజేషన్ కొనసాగుతుంది. పెద్ద మొత్తంలో కాచిపెట్టు 2లో దాదాపు 60 మంది కార్యకర్తలు మా యూనియన్లో చేరడం జరిగింది. దానిలో భాగంగానే ఏకపై కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, తదితర డిపార్ట్మెంట్స్ కానీ మైండ్స్ మీద కూడా మా యూనియన్ మంచిది, సిఐటిలో చేరితేనే మనకు లబ్ధి చేకూరుతుంది తప్ప వీళ్ళు కొట్టాడుతుంది తప్ప అనే భావన ప్రతి ఒక్క కార్మికుల్లో వచ్చింది. దీనిలో సివిల్ డిపార్ట్మెంట్లో కూడా మా యూనియన్లో పాలు పంచుకోవడానికి, మా నాయకత్వంలో పనిచేయడానికి ఆకర్షితులై
సంతోషంగా మా యూనియన్లో చేరబోతున్నారు. చాలా సంతోషం. కాబట్టి చాలా సంతోషం. ఇప్పటి నుండి మనం ఎవరితో లొల్లి పెట్టుకోవడం కాదు, మనంగా మన డ్యూటీ మనం చేస్తూ మన సమస్యలు మనం పరిష్కరించుకోవడం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన బాధ్యత ఉంది. ఏ కార్మిక నష్టం జరిగినా తప్పనిసరి మనం నిలదీసి మాట్లాడవలసిన బాధ్యత ఉంది. దానికి మేము అండగా ఉంటాం. ఇప్పటి నుండి నిరంతరంగా మీ కొరకు పనిచేస్తామని కూడా ఈ చేరేటువంటి నాయకులు కూడా మేము హామీస్తున్నాం. నేనైతే నిరంతరంగా మీరు ఎప్పుడు పిలిస్తే 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటా. నేను రిటైర్డ్ అయ్యాను. ఎప్పుడు 24 గంటలు కూడా నేను యూనియన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అట్లాగే రాజేందర్ కూడా జేమాప్స్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. రాజిరెడ్డి గారు మాకు అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడైనా వస్తున్నాడు. కాబట్టి మీకు అండగా ఉంటామని చేరేటువంటి కార్యక్రమం మేము నిరంతరంగా మీకు సపోర్ట్గా ఉంటామని మనవి చేస్తూ మా యూనియన్లో చేరి చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు ఎస్ సత్తయ్య గారు పంపు డ్రైవర్ మాకు సీనియర్ ఇదివరకు